హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మేము కర్ణాటక రాజ్యంలోని చిಕ್ಕబಳ್ಳాపుర డిస్ట్రిక్ట్ అనే ప్రాంతానికి వచ్చినాము. చిక్కబళ్ళాపుర ప్రాంతంలో ప్రసిద్ధమైన ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు సుంకలమ్మ దేవాలయం అని చెప్తారు. అక్కడికి వచ్చినాము. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మేము సుంకలమ్మ దేవస్థానంకి వచ్చినాము. దీనికంతా పెద్ద మనిషి అయిన మన శారదమ్మ గారు ఈరోజు సుంకలమ్మ దేవస్థానానికి వచ్చినారు. ఇక్కడికి వాళ్ళు ఏంటికి వచ్చినారు, ఏం సమాచారం, ఏం వచ్చినాము, ముక్కుపడి ఏముంది అన్ని తెలుసుకుందాము. అడుగుదాం, ఇప్పుడు శారదమ్మ వాళ్ళకి అడుగుతాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు శారదమ్మ గారు ఇక్కడికి ముక్కుపడి కోసం వచ్చినారు. ఏమి సమాచారం ఏమని తెలుసుకుందాము. ఇక్కడ సుంకలమ్మ అనే దేవస్థానము పెద్ద ప్రసిద్ధమైన దేవస్థానము కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనమంతా బంధువులంతా చేరి వచ్చినాము. శారదమ్మ గారి అధ్యక్షతంలో వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. అక్కడ మన కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో బార్డర్లో ఉండే సుంకలమ్మ అనే దేవస్థానము. సుంకలమ్మ దేవస్థానం అనేది ప్రసిద్ధమైన ప్రాచీనమైన దేవస్థానము. ఇక్కడ వస్తే మీకు ఏం కోరికలైనా కానీ ప్రతి ఒక్కటి తీరుతాయి. దేవుడు మీకు చల్లగా బాగా చూస్తాడు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ మంచిగా చూస్తాడు. అందుకే మేము ఇక్కడ వచ్చినాము. ఈరోజు ప్రోగ్రాం ఏమంటే మన శారదమ్మ గారు అనంతపురం డిస్ట్రిక్ట్ ఇంకా వచ్చినారు. అనంతపురం డిస్ట్రిక్ట్ ఇంకా వచ్చి ఇక్కడ ముక్కుముడి చెల్లించుకొని అమ్మగారితో దర్శించుకొని అమ్మగారితో వేడుకొని వాళ్ళ కోరికలంతా కోర్చుకుంటారు. అందుకే వచ్చినారు. చూడండి, ఇప్పుడు వాళ్ళ మాటలోనే వాళ్ళకి సుంకలమ్మ దేవుళ్ళు ఎలాగైతే వాళ్ళకి మంచి చేసినారో, కోరికలు ఎలా తీరింది అని వాళ్ళ నోటనే ఇందాము. చెప్పండి, రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన శారదమ్మ గారు ఆతిథ్యంలో సుంకలమ్మ దేవస్థానం వాళ్ళు ముక్కుపడి చెల్లించుకొని ఈరోజు వాళ్ళు ఏమి నాన్ వెజ్ మటన్ ఏమి దేవునికి ఏం సమర్పించారో గొర్రె దాన్ని మటన్ చేసుకొని ఇక్కడ అందరికీ భక్తాదులు అందరికీ వచ్చిండే వాళ్ళ భక్తాదులకి అందరికీ వాళ్ళు సమర్పించుకొని మంచిగా దేవుడు అందరికీ చల్లగా చూడాలని వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళే శారదమ్మ గారు అంటే. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళే ఈరోజు వెళ్ళే ప్రోగ్రాము. వీళ్ళంతా మంచిగా అందరూ బాగుండాలని సుంకలమ్మ దేవస్థానానికి వచ్చి మంచిగా వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, చెప్పండి ఫ్రెండ్స్, వీళ్ళు శారదమ్మ గారు. చూడండి ఫ్రెండ్స్, శారదమ్మ గారు బాగున్నారా మీరు? ఈరోజు మీరు ఇక్కడ కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉండే చిక్కబళ్ళాపురం దగ్గరలో ఉండే పెనుగొండకి దగ్గరలో ఉండే ఊరికి వచ్చి సుంకలమ్మ దేవస్థానం ప్రాచీన దేవస్థానంకి వచ్చినారు. అక్కడ మీ ముక్కుబడి చెల్లించుకుంటున్నారు అని తెలిసా. ఇంత ప్రోగ్రాంలు అంతా బంధుమిత్రులు అందరినీ పిలిచి మీరు గొప్పగా ప్రోగ్రాం చేస్తున్నారు అని తెలిసా. అందుకే మేము వచ్చినాము. ఇక్కడ వచ్చిన కారణం ఏమంటే చెప్పండి మీరు శారదమ్మ గారు. మేము కొన్ని రోజుల క్రితము ముక్కొని బాగా ఇండ్లు కావాలని ముక్కోయింది. ఓకే, ఒక 3 నెలలు 4 నెలల కిందట. అది వెంటనే జరిగింది కాబట్టి అందుకని పొట్టెల కోసేకి వచ్చినాం ముక్కోడి చెల్లించుకోవడానికి. సరే మేడం, మీరు ఇక్కడ వచ్చిన దానికి మాకు చాలా సంతోషమాయా. ఇట్లా ప్రోగ్రాంలు చేస్తే అందరికీ దేవుడు చల్లగా చూస్తాడని అనుకుంటాము. అందుకే దేవుడితో మనం కోరుకుందాము. ఇలాగే మీరు ఈ ప్రోగ్రాము ఈ ప్రసిద్ధమైన చోటుకి వచ్చింది, ఇంకా మీకు ఏమనిపిస్తా ఉంది? ఇక్కడ ఎట్లా ఉంటుంది వాతావరణం? చాలా బాగుంటుంది. దేవస్థానం మాత్రం మహిమగల తల్లి, బాగుంటుంది. ఇక్కడ అమ్మవారు అనుకునేటివన్నీ జరుగుతుంది. మీరు కానీ కావాలనుకుంటే ముక్కొని వెళ్ళొచ్చు. ఓవరాల్గా చెప్పండి, ఇక్కడ వచ్చిన జనాలకంతా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఉండే జనాలకంతా ఒకటే చెప్పేది, మీరు కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి ఇక్కడ ముక్కొని వెళ్ళండి, బాగా సంతోషంగా ఉండండి పిల్ల పాపలతో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు శారదమ్మ గారు వాళ్ళు ఇక్కడ వచ్చిన కారణము వాళ్ళ కోరికలు వాళ్ళ ముక్కుపడి ఏముందో అంతా చెప్పినారు మనకి. ఇలాగే మీరు కూడా వచ్చి ఇలా మంచి ప్రసిద్ధమైన దేవాలయానికి వచ్చి మీ ముక్కుపడి కూడా చెల్లించుకొని మీరు దేవుడితో మీ కోరికలు ఏముంటే అన్నీ చెప్పుకొని మంచిగా అందరూ బాగుండాలని, అందరూ బాగుండాలని మీ బంధుమిత్రులతో సహకారంతో వచ్చి ఇక్కడ పూజలు దర్శనం దేవి దర్శనం చేసుకొని పూజలంతా చేసుకొని మీ కోరికలు తీర్చుకొని పోవాలని అందరికీ విజ్ఞాపిస్తుంటాము. చూడండి ఫ్రెండ్స్, మేమంతా ఈరోజు మన శారదమ్మ గారి ఆతిథ్యంలో మేము వచ్చినాము. వాళ్ళు వీళ్ళు రెడ్ శారీ వేసుకునే వాళ్ళు వాళ్ళే శారదమ్మ గారు. ఇవి మాకంతా ప్రసాదం ఏంది నాన్ వెజ్ ప్రసాదం, దేవి ప్రసాదము
కోరికను ముక్కుబడి తీర్చిన దేవి ప్రసాదం ఇప్పుడు మాకంతా సమర్పిస్తారో మేము తినేసి వాళ్ళకంతా ఆశీర్వాదం ఇచ్చి దేవులతో నమస్కారం దర్శనాలు చేసుకొని మా ఇంట్లోకి పోతాము. మీరు కూడా ముందున్న కాలంలో ఇట్లాంటి చోటుకు వచ్చి దేవుని దర్శనం చేసుకొని మీకు దేవుడు బాగా సరళగా చూసుకోవాలని అందరికీ ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఉన్నారు మన వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వచ్చినాము. వీళ్ళంతా మా బంధుమిత్ర పరివారము. శారదమ్మ గారు ఏమంటారు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళంతా మన బంధువులు. మన శారదమ్మ గారి బంధువులు వచ్చినారు. ఇక్కడ ఈరోజు నాన్ వెజ్ ప్రసాదం అన్ని తీసుకోవడానికి వచ్చినాము. One, two, three, start, go! Jai Chingama!